41 క్వశ్చన్. హైడ్రాలిక్ బ్రేక్స్ వర్క్ ఆన్. హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి పనిచేస్తున్నది? హైడ్రాలిక్ బ్రేక్స్ దేని మీద డిపెండ్ అయి పనిచేస్తున్నాయి? సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రిక్షన్ ఓన్లీ, ప్రెజర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ లిక్విడ్స్, ఎలాస్టిసిటీ. సో హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది పాస్కల్స్ లా ప్రకారం పనిచేస్తాయి. పాస్కల్స్ లా ప్రకారం పనిచేయడం జరుగుతుంది. పాస్కల్స్ లా ప్రకారము పనిచేస్తాయి అనేది మనము గుర్తుంచుకోవాలి. హైడ్రాలిక్ బ్రేక్స్ 42. ఏ సిరంజ్ వర్క్స్ బికాజ్ ఆఫ్. సిరంజ్ ఏ విధంగా పనిచేస్తుంది? సో మనం సిరంజ్ యొక్క పిస్టన్ని వెనుకకు లాగినాము అనుకోండి. సిరంజ్ ఉంటుంది కదా, ఈ సిరంజ్లో ఉండే పిస్టన్ ఏదైతే ఉంటుందో దీన్ని వెనుకకు కనుక లాగినట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఇందు లోపల పీడనం, ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఈ సూది ద్వారా ఇందులో ఉన్న ఇంజెక్షన్ లిక్విడ్ అనేది దీని లోపలికి రావడం జరుగుతుంది. ఇది ద్రవాలపై ప్రెషర్ ఎఫెక్ట్ వలన పనిచేయడం జరుగుతుంది. సో ప్రెషర్ ట్రాన్స్మిటెడ్ త్రూ లిక్విడ్స్ దాని మీద ఇది పనిచేయడం జరుగుతుంది అనే ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. షేప్ ఆఫ్ ఫిష్ హెల్ప్స్ ఇట్ టు. ఫిష్ యొక్క షేప్ ఉంది కదా, ఫిష్ యొక్క షేప్ ఆకారం ఏదైతే ఉన్నదో ఆ ఆకారము ఆ విధంగా ప్రత్యేకమైన ఆకారం ఎందుకుంటుంది? స్ట్రీమ్ లైన్ అంటారు. ఎందుకుంటుంది అని అంటే, ఎప్పుడు కానీ స్ట్రీమ్ లైన్ అయింది అంటే రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము, రెడ్యూస్ వాటర్ రెసిస్టెన్స్ ఆర్ రెడ్యూస్ వాటర్ ఫ్రిక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. దాన్ని డ్రాగ్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా? సో వాటి వల్ల ఇది తగ్గించుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన ఆకారంలో వాటి యొక్క ఆకృతి అనేది మారింది. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. రాకెట్స్ వర్క్ ఆన్. రాకెట్స్ ఏ నియమం మీద పనిచేస్తున్నాయి? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీద పనిచేయడం జరుగుతుంది. రాకెట్ నుంచి, ఇది రాకెట్ అనుకోండి, ఈ రాకెట్ ఇట్లా కనుక వెళ్తూ ఉన్నట్టయితే, ఈ విధంగా వెళ్తూ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి గాలి ఎంతైతే వేగంతో బయటకు వస్తుందో అంతే వేగంతో రాకెట్ ముందు దిశలో ప్రయాణిస్తుంది. గాలి బయటకు వచ్చే వేగంతో సమానమైన వేగంతో రాకెట్ ముందు దిశలో ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి చర్య ప్రతిచర్య ఉన్నాయి. కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. రాకెట్ నుంచి వాయువులు వేగంగా కిందికి విడుదలవడం వల్ల రాకెట్ పైకి దూసుకెళ్ళడం. రాకెట్ అనేది వేగంగా వాయువులు రావడం అనేదేమో యాక్షన్, పైకి దూసుకెళ్ళడం అనేదేమో రియాక్షన్. కాబట్టి ఇది యాక్షన్ అండ్ రియాక్షన్ బేస్ మీద పనిచేస్తుంది. కాబట్టి న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 45. ద ఫోర్స్ అపోజింగ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ త్రూ ఫ్లూయిడ్ ఈజ్. సో ఏదైతే ఫ్లూయిడ్లో లిక్విడ్ యొక్క మోషన్ కానీ, వెహికల్ యొక్క మోషన్ కానీ, అందులో ఉండే వస్తువుల యొక్క మోషన్ని కానీ తగ్గించడానికి ఉపయోగపడే ఫోర్స్ని ఏమంటామంటే డ్రాగ్ అంటాము. అంటే లిక్విడ్స్లో ఉన్న రెసిస్టెన్స్, లిక్విడ్స్లో ఉన్న ఘర్షణ, లిక్విడ్స్లో ఉన్న ఫ్రిక్షన్ని ఏమంటారు? డ్రాగ్ అంటారని గుర్తుంచుకోండి. డ్రాగ్.